హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సంబంధించి ఐఐటి ట్రేడ్ అప్రెంటిస్ను రిక్రూట్ చేసుకోవడానికైతే ఈసీఐఎల్ వారు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లై ఎలా చేయాలి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, ఏవైనా రాత పరీక్ష ఉందా లేదా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ను మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి అనేది తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అర్హులో అటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ అయితే వీరు ఇన్వైట్ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 10 రకాలైనటువంటి ట్రేడ్స్లో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి 162 సీట్స్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. ఇక్కడ కేటగిరీస్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి 70 సీట్స్ ఉన్నట్లు తెలియజేశారు. ఫిట్టర్కు సంబంధించి 70, మెకానిక్స్ సంబంధించి 17, టర్నర్కు సంబంధించి 17, మెషినిస్ట్కు సంబంధించి 17, మెషినిస్ట్ గ్రైండర్కు సంబంధించి 13 వేకెన్సీస్, సిఓపిఏకి సంబంధించి 45 వేకెన్సీస్, వెల్డర్కు సంబంధించి 22, పెయింటర్కు సంబంధించి 4, మొత్తం 437 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లయితే వీరు తెలియజేశారు. ఇక్కడ కేటగిరీస్ వైజ్ మనం చూసినట్లయితే కనుక వేకెన్సీస్ సీట్స్ ఎన్ని ఏ కేటగిరీకి అలాట్ చేశారో చూడొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం ఏజ్ 18 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అప్పర్ లిమిట్ ఏజ్ వచ్చేసి కేటగిరీని బట్టి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 30 సంవత్సరాలు ఉండాలని అయితే వీరు తెలియజేశారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రాగా కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్రెంటిస్ యొక్క పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, అది ట్రైనింగ్ వచ్చేసి 1 నవంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుందని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా ఐటీఐ పాస్ అయి ఉండాలని అయితే తెలియజేశారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ సీట్స్ ఏ విధంగా కేటాయిస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే 70% సీట్స్ని గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్కి కేటాయించడం జరుగుతుంది. రిమైనింగ్ 30% సీట్స్ని ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్కి కేటాయించడం జరుగుతుందని అయితే తెలియజేశారు. దీనికి ఎటువంటి ఎంట్రీ ఎగ్జామ్ ఏమి ఉండదండి. ఇక్కడ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసి అభ్యర్థులని ఈ సీట్స్లో భర్తీ చేయడం జరుగుతుంది తెలియజేశారు. వెను ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ ఆఫీస్ నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని అయితే తెలియజేశారు. దాని యొక్క సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనుక నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక 13/9/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనమైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 29/9/2024 ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 7/10/2024 తేదీ నుంచి 9/10/2024 తేదీ వరకు జరుగుతాయని అయితే తెలియజేయడం జరిగింది. కంప్లీట్ ఆఫ్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని వచ్చేసి 28/10/2024 నుంచి 30/10/2024 తేదీలోపు ఫినిష్ చేసేసి నవంబర్ 1 నుంచి అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే వీరు స్టార్ట్ చేస్తామని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినటువంటి తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ www.apprenticeshipindia.gov.in ద్వారా లాగిన్ అయ్యేస్తే www.ecil.gov.in కెరియర్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది ఒక కాలం ఉంటుంది. ఆ కాలం మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే
పాస్ అయి ఉంటారో వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ని ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.